శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 3 గ్రహాలు అష్టమ స్థానంలోకి, 2 గ్రహాలు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఓవరాల్గా 5 గ్రహాలు ఈ మకర కుంభాల్లో సంచరించడం, అంటే శనిగ్రహ రాశుల్లో సంచరించడం వల్ల ఫలితాలు చాలా నెమ్మదిగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అతి కష్టం మీద ఆ గ్రహ కారకత్వానికి సంబంధించిన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు కష్టపడితే తప్ప ఏది కూడా సునాయాసంగా వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకి ఇక్కడ మనకి ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే దాన్ని బట్టి ధనాధిపతి అష్టమంలో ఉంటే ఏమవుతుంది? ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వాలి. అయితే ఏం చేస్తాడు? రావాల్సిన ధనాన్ని ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తుంటాడు. ఉదాహరణకి మీరు ఏదో చిట్టు పాడుకున్నారు, 4 రోజుల్లో మీకు ఆ అమౌంట్ వస్తుందని అది చెప్తారు. కానీ వాస్తవానికి 15 రోజులైనా రావడం కష్టం అవుతూ ఉంటుంది. అంటే మన డబ్బు మనకి రావడం కష్టం అవుతుంది, కానీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 4-5 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత వాటి చుట్టూ తిరిగితే ఆ ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అంత సునాయాసంగా మాత్రం రాదు, వచ్చింది మాత్రం వస్తుంది. అంటే శని మాత్రం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు, అయితే ఇవ్వటంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ధనాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం ఇన్సూరెన్స్ ద్వారా రావచ్చు, చిట్స్ ద్వారా రావచ్చు, ప్రైజ్ మనీగా రావచ్చు, మీకు ఎవరైనా లంచం రూపంలో ఇవ్వచ్చు, బ్లాక్ మనీ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే మీ పేరుతో ఎవరైనా కొంత ఆస్తి కానీ ధనాన్ని కానీ రాయొచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. సో అయితే మరి అది అనుభవించడానికి మాత్రం టైం పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ధనలాభం జాతకుడికి బుధుని వల్ల కలుగుతుంది. సో ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మంచైనా చెడైనా ఆల్ ఆఫ్ ది సడన్గా కొన్ని సందర్భాలు ఇస్తూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే వేరే రకంగా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనం ఉదాహరణకి ఎవరి దగ్గర అప్పు అడిగి దానికి అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా ఇంకో ఫ్రెండ్ ద్వారా ఆ రుణం లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే వృత్తిలో సడన్గా ఉద్యోగం మానివేసి రావచ్చు, ట్రాన్స్ఫర్ రావచ్చు, మనం సెలవు పెట్టవచ్చు, ఉద్యోగపరంగా నిందలు రావచ్చు. ఎందుకంటే అష్టమం అన్నది దశమానికి లాభస్థానం అవుతుంది. సో ఆ కారణం వల్ల వృత్తిలో కలిగే అన్ని లాభాలకు కూడా అష్టమం కనెక్షన్ ఉండాలి, అలాగే నష్టాలకు కూడా కనెక్షన్ ఉండాలి. సడన్గా ప్రమోషన్ రావాలన్నా, జీతం పెరగాలన్నా కంపల్సరీగా అష్టమ స్థానం యాక్టివేట్ అవుతే ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వృత్తికారకుడు శని అష్టమ స్థానంలో ఉండడం, అలాగే ప్రభుత్వ కారకుడు రవి అష్టమంలో ఉండడం వల్ల మీకు ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు, అవమానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే అవమానం అంటే ఏముంది? మనం తలపెట్టిన పని జరగకపోవడం, వస్తాదనుకున్న ప్రభుత్వ పథకం సమయానికి రాకపోవడం. సో ఈ విధంగా ప్రభుత్వ అధికారుల వల్ల అవమానాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బంది రావడం వల్ల టెంపరీగా ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ, కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి రావడం కానీ, లేదంటే లాంగ్ టర్మ్ లీవ్ పెట్టి కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడం కానీ, ఈ విధంగా కొన్ని ఇబ్బందులు ఉద్యోగపరంగా ఎత్తుక్కునే అవకాశం ఉంది. బట్ ది సేమ్ టైం అనుకోకుండా గ్రోత్, సడన్గా ప్రమోషన్ కూడా రావడం జరుగుతుంటుంది. ఆ ప్రమోషన్ అన్న ఎలా ఉంటుంది? సడన్గా ఆ పై అధికారికి ఏదో ఇబ్బంది వచ్చి వాడు సెలవు పెడితే ఆ అధికారి పోస్టులోకి మీరు రావచ్చు. సడన్గా ఏదైనా ఒక కార్పొరేషన్లోనో ఒక గవర్నమెంట్లోనో ఓ పై ఉన్నటువంటి నాయకుడు సడన్గా రిజైన్ చేయడం వల్ల ఆ పదవి మీకు రావచ్చు. అంటే సడన్గా వచ్చే పదవులకు కూడా కారణమవుతుంది, ఎందుకంటే రవిశని అష్టమంలో ఉన్నాడు కాబట్టి. సో మొత్తం మీద జాతకుడికి అష్టమ శని ప్రభావం వల్ల ఏదో ఒక మనస్తాపం, ఏదో ఒక ఇబ్బంది, మనం అనుకున్న పనులు సమయానికి చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కడే ఉంటే పర్లేదు, కానీ ఆ కనెక్ట్ అయినటువంటి గ్రహంతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అష్టమంలో శని ఉన్నాడు, బుధుడు కనెక్ట్ అవ్వాడు, కుటుంబ సభ్యులు విరోధంగా ఉండడం, కుటుంబ సభ్యుల వల్ల మనం నష్టపోవడం జరుగుతుంది. రవి అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు రావడం, ప్రభుత్వ పదవికి నష్టం కలగడం, ఈ విధంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మరి ఈ సప్తమ స్థానంలో శుక్రుడు మంచి బలంగా ఉంటూ కుజుడితో ఉన్నాడు. అంటే కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు,
పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన కొత్త పరిచయాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే శుక్రకుజులు కలిసి ఉన్నప్పుడు ఇతరుల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. పరిచయం లేని వారితో, సంబంధం లేని వ్యక్తులతో అక్కర్లేని పరిచయాలు పెంచుకొని వాళ్ళ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, చాలా ఇష్టంగా ఒకరొకరు కొత్తగా పరిచయం వాళ్ళతో వాళ్ళకి మనీ ఎక్స్పెండ్ చేయడం కానీ, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టడం, వాళ్ళ సదుపాయాలు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పరచుకోవడం కానీ, లేదంటే కొత్తగా పరిచయాలు పెంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అది ఇది అందరి విషయంలో జరిగే అవకాశం కాదు. సాధారణంగా ఈ కుజుడు శుక్రుడు కలిసి ఈ మకర కుంభాల్లో ఉన్నప్పుడు ఇటువంటి భావం, ఇటువంటి ఆలోచన జాతకుడికి కలిగే అవకాశం ఉంది. తద్వారా జాగ్రత్తగా, అంటే ఇక్కడ భాగ్యస్థానంలో కూడా రాహుగ్రహ సంచారం, అంటే భాగ్యం అనేది మన సంబంధం, భాగ్యస్థానం అంటే మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క కట్టుబాట్లు, మన నిజాయితీ చెప్తూ ఉంటుంది. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల మన యొక్క రూల్స్కి వ్యతిరేకంగా ఉంటాడు. ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ కుజ శుక్రులు కలిగే వల్ల కొద్దిగా ఫారెన్ రూల్స్ మాట, ఎవరితోన్నా కలిసి ఎఫైర్ పంచుకోవడం కానీ, కొత్తగా పరిచయం ఉన్న వాళ్ళతో కలిసి సహజీవనం చేయడం కానీ ఇలాంటి సూచనలు ఉంటాయి. బట్ ఇది అందరికీ ఉంటుందని మాత్రం ఉద్దేశం కాదు. బట్ ఏదైనా ప్రతి జాతకంలో ఏర్పడే గోచారం అన్నది సహజ రాశి చక్రంలో ఉంటేనే జరుగుతుంది తప్ప, అడగనుకుంటే ప్రతిసారి ఏదో ఒకసారి ఈ కుజుడు శుక్రుడు కలుస్తూ ఉంటారు. కలిసిన ప్రతిసారి ఎఫ్ఐలో సంబంధం ఏర్పడుతుంటే అది ఒట్టి మాట. బట్ ఏదో జాతకంలో జరుగుతూ ఉంటాయి. సో దానికోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం అది కలుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా అనేక రకాల కాంబినేషన్స్ ఉంటే తప్ప జాతకంలో గోచారంలో ఏది కూడా జరగదు. దానికి జాతకుడు ప్రయత్నం, అతని క్యారెక్టరు, అతని నిజాయితీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి. బట్ ఏదైనా ఈ సమయంలో అటువంటి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈజీ మనీ కోసమో, అక్రమ సంపాదన కోసమో తగతగలాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనది కాని దాన్ని, మనకి సంబంధం లేని దాంతో ఇటువంటి పరిచయాలు పెంచుకోకుండా ఉంటేనే మంచిది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా, ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ, పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో
లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.